వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ఇప్పటి వరకు ఉద్ధవుడు కోరిక మేరకు కృష్ణ పరమాత్మ ఆయన యొక్క విభూతులు అనగా ప్రజ్ఞ, శక్తి, శౌర్యము, కౌశలం ఇవన్నీ కూడా వివరంగా చెబుతూ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులలో ఏ కౌశలం, ఏ నైపుణ్యం అయితే ఉంటుందో అది నేను అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏ విధంగా చెప్తున్నాడంటే, ఈ తత్వగుణ స్వరూపము, లక్షణాల ద్వారా వ్యక్తమయ్యే జ్ఞాన సమూహము, తత్వజ్ఞాన రూపాలు, వాటి ఫలాలు అన్నీ నేనే. అంటే భగవంతుని గురించినటువంటి జ్ఞానం తత్ప్లస్త్వం అది నేను అని తెలుసుకోవడానికి ఏ ఏ లక్షణాల ద్వారా అది వ్యక్తం అవుతూ ఉంటుందో ఆ జ్ఞానము అవన్నీ కూడా నేనేనని చెప్తాడు. తర్వాత వాటి ఫలాలు నేనే. అంటే తత్వజ్ఞానం తెలుసుకున్న వాడికి ఏ ఏ ఫలితాలు అయితే పొందుతాడో ఆ ఫలాలన్నీ కూడా నేనే అని చెప్పాడు. తర్వాత నేనే ఈశ్వరుణ్ణి, నేనే జీవుణ్ణి, నేనే గుణాలు, గుణిని నేనే. గుణి అంటే ఆ గుణం కలిగిన వాడిని నేనే. అంటే ఏమిటి? సపోజ్ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు నీలో నాలో ఉన్నాయి. ఇప్పుడు మనం గుణి కదా, మన లోపల పరమాత్మ ఉన్నాడు. అంటే మనకున్న గుణం గుణి ఎవరు? పరమాత్మే. అంటే మనం జీరో, మన దగ్గర ఏమీ లేదు. కానీ మనం అన్నీ మనమే అనుకునే భావంలో ఆయన్ని విస్మరించి అన్నీ మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. అక్కడే మనం దెబ్బతింటున్నాం. అది రైట్. నేను అన్నిటి ఆత్మను, అన్నిటి యొక్క ఆత్మని, నేనే అన్నీ. కానీ నేను కాని పదార్థం ఏ ఒక్కటి లేదు. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మను నేను అంటే లోపల ఉన్నది నేనే. బయట వ్యక్తం అవుతున్నటువంటి పదార్థం, ఇప్పుడు నువ్వు చూసేటువంటి చెట్టు, పువ్వు, కొండ అవన్నీ కూడా నేనే. నేను లేనిది ఏదీ లేదు. లెక్కించదలిస్తే పరమాణువులను లెక్కించవచ్చేమో కానీ నా విభూతులను ఎవరూ గణించలేరు అని చెప్తున్నాడు. అంటే చూడండి, పరమాణువులను లెక్క పెట్టడం ఎవరి వల్ల అయ్యే పని? అణు విచ్ఛేదనం జరిగితే వచ్చేది పరమాణువు. అది బహుశా 2గాను, ఒక్కొక్క అణువు విచ్ఛేదనం జరిగితే 3 పరమాణువులుగా మారుతుందిట. సో ఈ సృష్టి అంతా పరమాణువుల మయంగా నిండి ఉన్నది. ఒక మనిషి శరీరంలోనే దాదాపుగా 6 లక్షల కోట్ల పరమాణువులు ఉన్నాయని ఒక లెక్క, శాస్త్రపరంగా సాంకేతికంగా చూసినటువంటి వ్యవహారం. ఒక మనిషి అట్లా మరి ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని చేమలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి, వాటిలో ఎన్ని పరమాణువులు ఉండాలి? సో ఒకవేళ ప్రయత్నం చేసి మనం ఆ పరమాణువులనన్నా లెక్కించవచ్చు, కానీ నా విభూతులను లెక్క పెట్టడం కుదరదు అని చెప్తున్నాడు. తర్వాత నేను నిర్మించిన కోటాను కోట్ల బ్రహ్మాండాలని లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అంటే మనం మాలో గ్యాలక్సీలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ భూమి అనేది ఒకటి మాత్రమే. ఈ భూలోకం అంతా ఒక బ్రహ్మాండం. ఇట్లాంటివి కొన్ని వందలు వేలు ఉన్నాయి. సో అవన్నీ అవ్యక్తంగా ఉన్నాయి. అందుకని మనం దీంట్లో అమ్మగారు చెప్పేటప్పుడు కూడా మనకి దీంట్లో ఉపనిషత్తులో వ్యక్తమయ్యే వాటికన్నా అవ్యక్తమైనవి చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమని నువ్వు నీ యొక్క స్థితిని దాటిన తర్వాత ముందు అవ్యక్తంలోకి వెళ్ళు, తర్వాత మహిమత్వంలోకి వెళ్ళు, తర్వాత ఆత్మతత్వంలోకి వెళ్ళమని చెప్తుంది. ఆ విధంగా తెలుసుకోవాల్సి వస్తుంది. తర్వాత కోటాను కోట్ల బ్రహ్మాండాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. ఇక నా విభూతులు లెక్కించడం సాధ్యమా అంటే, ఇప్పుడు చూడండి, అసలు ఉన్నటువంటి మండలాలన్నింటినీ, బ్రహ్మాండాలన్నింటినీ లెక్క పెట్టడం చేత కాకపోతే ఆ బ్రహ్మాండాల నిండా ఉన్నటువంటి విభూతులను నేర్చుకోవడం, లెక్క పెట్టడం ఇంకెంత కుదురుతుంది? ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళకు. రైట్. తర్వాత ఎక్కడైతే, ఇప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాడు చూడండి, ఎక్కడైతే తేజస్సు, శ్రీ, కీర్తి, ఐశ్వర్యము, లజ్జ, త్యాగము, సౌందర్యం, సౌభాగ్యం, పరాక్రమం, తితిక్ష,
విజ్ఞానం మొదలైన శ్రేష్ఠ గుణాలు విరాజిల్లుతున్నాయో అవి అన్నీ నా అంశాలుగా నువ్వు గుర్తించు. కాబట్టి ఏ ప్రాణిలో అయినా సరే ఒక విశేషమైనటువంటి లక్షణం కనపడుతోందంటే అది ఆయన అయి ఉన్నాడు. అందుకోసమనే ఒక్కొక్క దాంట్లో నేను అయి ఉన్నాను, ఒక్కొక్క దాంట్లో నేను అయి ఉన్నాను చెప్పడం మనకు ఉదాహరణగా చెప్పడం అదనమాట. అది తర్వాత ఇప్పుడు చివరిలో చెప్తున్నాడు, ఒక శ్లోకం వస్తుంది, చెప్దాం. ఏతాస్తే కీర్తితా సర్వా సంక్షేపేణ విభూతయా మనోవికారా ఏవైతే యదా వాచాభిధీయతే వాచం యచ్చ మనో యచ్చ ప్రాణాన్ యచ్చేంద్రియాణి చ ఆత్మానమాత్మాన యచ్చ న భూయః కల్పసేధ్వనే యో వై వాంగ్మనసీ సమగమ్య సమ్యకసం యచ్చంధియాయతి తస్య వ్రతం తపోదానం స్రవత్యామఘటాంబువత్ తస్మాన్ మనోవాచః ప్రాణాన్ నియచ్చేన మత్పరాయణః మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే అని చివరికి క్లోజింగ్ చెప్తున్నాడు. ప్రియ ఉద్ధవా, నీ ప్రశ్నకు నేను సంక్షేపంగా, ఎందుకంటే విభూతులు లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదని చెప్పినప్పుడు ఈ చెప్పినవన్నీ నిజంగా అన్నీ పూర్తిగా చెప్పాను అనుకుంటున్నావేం? లేదు, చాలా కొద్దిగా చెప్పాను. సంక్షేపంగా నా యొక్క విభూతులను వివరించాను. ఇవి అన్నీ ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నాడు. ఇవన్నీ పరమార్థ వస్తువులు కావు, మనోవికార మాత్రలు. ఎందుకని? మనస్సు యోచించేవి, వాక్కుతో పలికేవి పరమార్థాలు కావు, కల్పనలుగా మాత్రమే గ్రహించు. ఇది చాలా అత్యంత రహస్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే ఇప్పుడు ఆ విభూతులన్నీ చెప్పాడు కదా, విభూతులని చెప్పగానే ఇదేదో భగవంతుడే నేను అది చెప్తున్నాడు కదా అనగానే అది భగవంతుడని అనుకుంటున్నామేమో, అది కాదు. అది దాంట్లోకి వెళ్ళకు, నువ్వు పరమాత్మ దానికి వెళ్ళకు. నేనేం చెప్తున్నాను నీకు, అన్నిటిలోనూ విశ్వవ్యాపితంగా నేను ఉన్నానని రుజువు చేయడానికి పలానా కుక్కలో నేను, గుర్రంలో నేను, ఏనుగులో నేను అని అన్నీ చెప్పా, అంతవరకే. అవి పరమార్థ విషయాలు మాత్రం కాదు, అవి కేవలం మనోవికార మాత్రాలు. ఎందుకని? ఇప్పుడు నాకు ఒక విభూతి, ఒక వస్తువులోనో ఒక ప్రాణిలోనో ఒక గొప్ప విశేషం ఉందనుకో, అది నువ్వు తెలుసుకుంటున్నావంటే దేని ద్వారా తెలుసుకుంటున్నావు? నీ మనస్సుతో తెలుసుకుంటున్నావు కదా. సో మనస్సుతో తెలుసుకుంటున్నావు కాబట్టి వాక్కుతో చెప్తున్నావు. నిన్న చక్కగా అమ్మగారు చెప్పింది, ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి వ్యక్తమయ్యేటువంటి అనుభవాలన్నీ కూడా కేవలం వాక్కు ద్వారానే బయటకు వస్తున్నాయి. కంటితో చూసింది నువ్వు నోటితో మాట్లాడుతున్నావు, చెవితో విన్నది నోటితోనే మాట్లాడుతున్నావు, రుచిగా ఉన్నదాన్ని ఆహారం తిని నోట్లోకి వెళ్ళుకున్న దాన్ని కూడా నోటితోనే చెప్తున్నావు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాక్కు వల్లనే బయటకు వస్తున్నాయి. అంటే అంతకుముందు నీ లోపల ఉంటున్నాయి. నువ్వు ఎప్పుడైతే బయటికి వ్యక్తం చేస్తున్నావో వాక్కు ద్వారా వెళ్తున్నావు. కాబట్టి నీ యొక్క ఇంద్రియాలు, మనస్సు, వాక్కు ద్వారా నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తున్నావో ఇది మనోవికారం మాత్రమే, భగవత్ స్వరూపం కాదు. ఓకే. తర్వాత కాబట్టి మనస్సు యోచించేవి, నువ్వు మనసుతో ఆలోచించేవి, వాక్కుతో పలికేవి పరమార్థాలు కావు, కల్పనలు మాత్రంగానే గ్రహించు. అంటే ఇప్పుడు మన యోగంలో కూడా వెళదాం, కొద్దిగా లోపలికి వెళ్తే కానీ అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు యోగంలో ఒక దర్శనం జరుగుతోంది, ప్రకాశము లేకపోతే ఒక రూపము, ఒక కన్నులాగా కనపడిందని కొంతమంది ఇటువంటివి కొన్ని చెప్తున్నారు. ఓకే కదా. అవి పరమార్థ రూపాలా లేకపోతే నీ మనోవికారాలా? నువ్వు కరెక్ట్, మనోవికారం. ఎందుకంటే నువ్వు దేంతో చూసి అనుభవం తెలుసుకుని చెప్తున్నావు. అక్కడ మనసు, వాక్కు రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయంటే అవి మనోవికారాలు. నువ్వు మనసును దాటితే కదా పరమాత్మ ఉండేది. కాబట్టి నువ్వు మనస్సును దాటిన స్థితిలోకి వెళ్ళినప్పుడు
చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, అంతా ఒకటే అయిపోయాను. అదే రామకృష్ణ పరమహంస గారు ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏం జరుగుతుందో అత్యంత ప్రియమైన శిష్యుల దగ్గర వాళ్ళకి చెబుదామని కనీసం ఒక 5-6 సార్లు ప్రయత్నం చేశాడు. చేస్తే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పలేకపోయాడు. వీళ్ళు ఎంతసేపు చూసినా మాట్లాడు, దానిలో లీనమైపోతున్నాడు. అందుకని బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ చెప్తాడు, ఒరే నాకు ఆ సమాధి స్థితి కలిగినప్పుడు ఏం జరుగుతోందనేది నేను చెప్పడానికి నేను లేనురా అక్కడ, నీకేం చెప్పను, నేను దానిలో లైవ్ అయిపోయాను కాబట్టి నేననేది లేదు, తెలుసుకునేది లేదు, తెలపబడేది లేదు, తెలుసుకునేవాడు లేడు, ఎవడు లేడు. ఆ అనుభవంలో నేను మునిగిపోయాను, అర్థమైందా? కాబట్టి నేను నీకు అది వ్యక్తం చేయలేకపోతున్నా అని చెప్తాడు. కాబట్టి సమాధి స్థితిని వర్ణించి ఫలానా విధంగా ఉందని చెప్పడం ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే సైనైడ్ వేసుకున్న తర్వాత అది ఎట్లా ఉందో చెబుదామని అనే ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సైనైడ్ వేసుకున్నాక నువ్వు నోరు తెరిచే అవకాశం ఉండదు, అరక్షణంలో అయిపోతుంది. సో ఇక్కడ అటువంటిది కాకపోయినా నేను అనేది మాత్రం సైనైడే లాగా పనిచేస్తుంది, అయిపోతావు, నేను అనేది ఉండదు అక్కడ. ఆ స్థితిలోకి వస్తుంది కాబట్టి ఇవి అటువంటివన్నీ గ్రహించమని చెప్తున్నాడు. తర్వాత కాబట్టి ఇవన్నీ కల్పనలు కాబట్టి కనుక వాక్కును స్వేచ్ఛా భాషణం నుండి నిరోధించు. ఇష్టం రెండు సైమల్టేనియస్ నడుస్తున్నాయి. సో స్వేచ్ఛా భాషణ నుంచి నిరోధించు అంటే ఇష్టం వచ్చినట్టు వాక్కు. తర్వాత మనస్సును సంకల్ప వికల్పాల నుండి మరల్చు అంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. నిశ్చలం అవ్వడం అంటే సంకల్ప వికల్పాలు ఉండకూడదు. అంటే ఒక ఆలోచన చేద్దామని ఇది వద్దని ఇట్లా అనుకునేటువంటి స్థితి ఉన్నంతకాలం నువ్వు మనసులోనే ఉన్నావు, ఇంద్రియాల్లోనే ఉన్నావు, దాటి వెళ్ళరా. తర్వాత పరమార్థం కొరకు ప్రాణాలను వశం చేసుకో. ఈ పంచప్రాణాలు ఉన్నాయి కదా, అవి కేవలం పరమాత్మ కొరకు మాత్రమే వినియోగించేటట్టుగా వాటిని వాడుకో. అంటే ఏమిటి? ప్రాణవాయు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, ఈ 5 కూడా పరమాత్మ కొరకే వాడుకో. అవి పరమాత్మ స్వరూపం అయి ఉన్నాయి. అవి అహం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమాశ్రితా, ప్రాణాల రూపంలో నేను దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపంలో ప్రాణాలను తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు అంటే పరమాత్మతో ఐక్యం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అది చేయమంటున్నాడు. తర్వాత పరమార్థం కొరకు ప్రాణాలను వశం చేసుకో. ఇంద్రియాలను దమించు. ఇంద్రియాలని దమించడం శమదమాదులనే అష్టాంగం చెప్తాం కదా. ఆ శమం అంటే శరీరానికి సంబంధించింది, దమం అంటే మనస్సుకి లోపల సూక్ష్మ శరీరానికి సంబంధించి వాటిని దమించు. తర్వాత సాత్విక బుద్ధి ద్వారా ప్రపంచాభిముఖమైనటువంటి బుద్ధిని శాంతింపజేయి. అయితే ఇందాక చెప్పింది ఏం బుద్ధి అన్నావు? అది నువ్వు జాగృతి చెందిన బుద్ధి. సో ఇక్కడది మామూలుగా మన బుద్ధి అంతఃకరణలో 4 ఉన్నప్పుడు మనసు బుద్ధి చిత్తం అహం వాటిల్లో ఒక భాగం అయిపోయింది. దాని యొక్క పరిణితి చెందలేదు పూర్తిగా, అంటే అది స్వతంత్ర శక్తిగా మారలేదు, ఒక బానిసలాగా మారిపోయింది అహంకారానికి మనస్సుకి. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్కుని మనస్సు ఇంద్రియాలని లోపరుచుకున్నావో అప్పుడు బుద్ధి బలోపేతం అవుతుంది. అదే ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటి జాగృతి చెందినటువంటి బుద్ధి. ఈ జాగృతి చెందినటువంటి బుద్ధి కలిగే స్థితి వచ్చేటప్పటికి ఇక అక్కడి నుంచి నిన్ను లోపలికి తీసుకెళ్ళే పని ఆయన చేస్తాడు. ఎందుకని? నీలో కల్మషాలు లేవు. నీ బుద్ధి అంటే ఖచ్చితంగా మంచిదాన్ని నిశ్చయాత్మకంగా చేసేటువంటి శక్తి నీ బుద్ధికి కలిగింది, స్వయం శక్తివంతం అయింది. అది అప్పుడు పరమాత్మ వస్తాడు. సో ఇన్ని అడ్డంకులు నువ్వు దాటితే కానీ నీ బుద్ధి ఇదైతే కానీ అప్పుడు పరమాత్మ యొక్క సహకారం నీకు రాదు. అక్కడి నుంచి నీ ప్రయత్నం లేదు. ఇక నేను లోపలికి తీసుకెళ్ళిపోవడం, ఆయనలో కూర్చోబెట్టుకోవడం, తర్వాత ఆనందలక్ష్మి ఆవిడ మనకు దర్శనం జరగడం, ఇవన్నీ కూడా పరమశాంతి రూపమైనవి రావడం అనేవి ఆయన అనుగ్రహంతో వరుసగా జరుగుతూ ఉంటాయి. అది వచ్చిన వాడు ఈ ప్రపంచంలో చూపించిన వాటిని చూసి
దేనికి పడిపోయే అవకాశం రాదు. ఏమి అదే నాకు వద్దండి, నాకు అవసరం లేదు. తర్వాత అప్పుడు సాత్విక బుద్ధి ద్వారా మళ్ళీ ఇక్కడ సాత్విక బుద్ధి అంటున్నాడు. అంటే ఏమిటి? మళ్ళీ రజోగుణం తమోగుణంతో ఉన్న బుద్ధి పనికిరాదు. మన గుణత్రయ విభాగంలో చూసాం సాత్విక బుద్ధి ఎట్లా ఉంటుందో భగవద్గీతలో. సో అటువంటి బుద్ధితో ప్రపంచాభిముఖమైనటువంటి బుద్ధి, అంటే ఈ మన నాలుగుడితో కలిసి ప్రపంచముఖంగా బయటికి ఎక్స్ట్రావర్ట్ బయటకు వెళ్తున్న బుద్ధి ఏదైతే ఉందో అది సో ప్రవృత్తిలోకి వెళుతుందో, ప్రవృత్తిలోకి వెళ్లకుండా దాన్ని నివృత్తిలోకి లోపలికి తీసుకుని పరమాత్మ వైపుకి తీసుకునేటట్లయితే అప్పుడు అది శక్తివంతమైనటువంటి బుద్ధిగా మారుతుంది. చెయ్యి అప్పుడు బుద్ధిని శాంతింపజేయి, ఇక అది ఉరుకులాట ఉండదు దానికి. తర్వాత అప్పుడు సంసారంలో జన్మ మృత్యు రూపమైన చక్రంలో పడి నలిగిపోవడం తప్పిపోతుంది. ఇంత జరిగితే కానీ నీవు జన్మరాహిత్యం అని మనందరం కోరుకుని వస్తున్నామే, అది సిద్ధించాలంటే ఇంత జరగాలి. అర్థమైందా? కాబట్టి ఏదో కాసేపు మనం అటు ఇటు అనేసి అనుకుంటే కష్టం. ప్రయత్నం చేస్తున్నాం, నేనేం కాదంటలా, కానీ ఆ ప్రయత్నం సరిపోలేదనేది మాత్రమే నేను మనవి చేస్తున్నాను. అర్థమైందా? రైట్, వెరీ గుడ్. తర్వాత ఏ సాధకుడు బుద్ధి ద్వారా వాక్కును మనస్సును సంపూర్తిగా వశపరచుకోలేడో వాడి వ్రతాలు తపాలు దానాలు ధర్మాలు అన్నీ క్షీణించిపోతాయి. సో లోపల నువ్వు క్లీన్గా పెట్టుకోకుండా బయట చేత్తో నువ్వు ఎన్ని పనులు చేస్తూ వెళ్తున్నా నీ లోపలను మురికే వీటి ద్వారా బయటకు వస్తుంది. నువ్వు లోపల ఉండగా క్లీన్గా ఉన్నావు అనుకో, ఏం చెయ్యకపోయినా నడుస్తుంది. ఎందుకని? నీ లోపల మనస్సులో మాలిన్యంతో కూడినటువంటి ఆలోచనలు లేవు, వాక్కులో తప్పుడు వ్యవహారాలు లేవు, ప్రాపంచికమైనటువంటివి లేవు. తర్వాత మనస్సులో మాలిన్యం లేదు. ఈ మూడు ఎప్పుడైతే బాగుపడినాయో, శుద్ధిపరచబడినాయో, ఆ బుద్ధి కూడా జాగృతం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇక నీ ద్వారా జరిగే పనులన్నీ సంపూర్తిగా ఉంటాయి. ఈ మూడు సంపూర్తిగా మలినరాహిత్యంగా జరగనంత వరకు నువ్వు ఏమిటి ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా ఏమీ ఉపయోగం లేదని చెప్తున్నాడు. కానీ మనమందరం ఏమనుకుంటున్నాం? అసలు ఇవ్వని వాడికన్నా మనం బెటర్ కదా, చారానా ఇస్తున్నామని మనం చాలా సంతోషపడిపోతున్నాం. ఇవ్వని దరిద్రుడు ఉన్నాడు, కోట్లుండి కూడా చేయి విదల్సిన వాడు, వాడికన్నా నేను ఉన్న ₹1,00,000 నేను చారానా ఇచ్చాను కదా ఆశ్రమానికి అని సంతోషపడేవాడు కొంతమంది ఉన్నారు. కానీ అది అంతవరకు బాగానే ఉంది, కానీ అది సరిపోదని చెప్తున్నాడు. అర్థమైందా? దానికి ఏమిటి చెప్పారు ప్రమాణం? అదివరకటి రోజుల్లో ప్రమాణం ఏం చెప్పారు? నువ్వు ₹1 సంపాదిస్తే చారానా తినేదానికే నీకు అధికారం ఉంది, బారానా బయట ఖర్చు పెట్టాలి అందరికి మంచి కోసం. అది ఇప్పుడు కలికాలంలో మారిపోయింది. మారిపోయి ఇప్పుడు ఎట్లా పెట్టారు అంటే, బారానా మందం నువ్వు తినరా అయ్యా, కనీసం చారానా మందం అన్నా బయటికి ఇవ్వమంటున్నావు. ఇప్పుడు మనం 10 పైసలు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా లేవు. అర్థమైందా? 10 పైసలు మందం కూడా ఇచ్చేదానికి సిద్ధంగా లేవు. ఇంకా బయట వాడితే ఏమంటుందని దొరికితే 10 పైసలు ఎత్తుకోవచ్చు, నేను 10 ఇస్తాం. అర్థమవుతుందా మనం ఎక్కడ దెబ్బతింటున్నామో? అది వెరీ గుడ్. కాబట్టి దాన ధర్మాలన్నీ క్షీణించిపోతాయి. పచ్చి మట్టి కుండలో నీళ్లు ఉండలేవు కదా. కాబట్టి ఉద్ధవా, నా భక్తుడైన వాడు నన్ను ధ్యానిస్తూ, అంటే ఎల్లప్పుడూ ఆయన్నే ధ్యానిస్తూ, తర్వాత జపిస్తూ, జపంలో మంత్రం నడుస్తూ ఉండాలి, నామ అనుష్ఠానం జరుగుతూ ఉండాలి. తర్వాత భక్తితో కూడిన బుద్ధితో, అంటే జాగృతమైనటువంటి బుద్ధి. అంటే నువ్వు భక్తితో చేస్తున్నటువంటి బుద్ధి అంటే ఎల్లప్పుడూ పరమాత్మకి చెందాలనే, అన్నీ పరమాత్మకే, నేను భగవంతుడి కోసం, నా కోసం కాదు, ఇది భగవంతుడికే చెందని అనేటువంటి భావనతో భక్తితో నీ బుద్ధిని వాడితే, బుద్ధిని తర్వాత వాక్కును, నీ మనస్సును, ప్రాణాన్ని వశంలో సంయమనంతో నిలుపుకోగలగాలి. ఇన్నిటిని ఆపాలి నువ్వు. అర్థమైందండి? అలా చేయగలిగిన వాడికి మరొక వ్రతం అనేది శేషించి ఉండదు.
ఇంకా వాడికి జీవితంలో ఇంకే వ్రతాలు వాడు చేయక్కర్లా. ఎన్ని సాధించాడు వాడు? బుద్ధితో వాక్కుని, మనస్సుని, ప్రాణాన్ని వశంలో సంయమనంతో నిలుపుకోగలగాలి. అంటే 4 వాడి చేతిలో కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా వాడి నుంచి ఏ తప్పు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ పోరి రావడానికే మనస్సు వెళ్ళిపోయి బుద్ధిలో కూర్చుంది, బుద్ధి వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుంది. ఇంకా బయటికి ఆడకు వస్తావురా అయ్యా, నువ్వు వచ్చే అవకాశమే లేదు. ఆ విధంగా ఎవరైతే చేస్తున్నాడో వాడు ప్రత్యేకంగా వెళ్ళి తర్వాత నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేస్తాను లేకపోతే వినాయక చవితి చేస్తాను అనక్కర్లా. వాడు ఏమీ చేయక్కర్లా. కృతకృత్యుడు అంటారు వాడిని. అంటే సాధించవలసిన దాన్ని పూర్తిగా సాధించేశాడు వాడు. అది ఇక్కడ వస్తున్నది. సారీ, నీ చెప్పకుండానే వచ్చింది. వాడు కృతకృత్యుడు అయినట్లుగా తెలుసుకో. ఇంకా వాడు సాధించాల్సింది ఏమీ లేదు, అయిపోయింది, అన్నీ సంబంధించాడు. ఓకే, రైట్. సో ఇక్కడతో విభూతి యోగాన్ని గురించినటువంటి వివరణ సంక్షిప్తంగా ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం అయిపోయింది. అయిన తర్వాత ఉద్ధవుడు మామూలుగా అంటే జిజ్ఞాసతో కూడినటువంటి శిష్యుడు కాబట్టి సందేహం లేవదీస్తాడు. అర్థమైందా? ఊరికే పురాణంలాగా వెళ్ళిపోదాం అనుకున్నవాడు సందేహం రాదు. ఓకే, రైట్, వదిలేద్దాం. ఇప్పుడు దాన్ని ఎవరిని విమర్శేదే. ఇప్పుడు ఉద్ధవుడి యొక్క ఉవాచ ఏమిటో శ్లోకాలు ఉన్నాయి, చదువుదాం, ప్రయత్నం చేద్దాం. నాకు నోరు జరగదు కనుక కొద్దిగా ప్రయత్నం చేస్తాను. అమ్మగారిలాగా అనమని నేను చెప్పను, ఎందుకంటే నాకే సరిగ్గా రాదు. అందుకని మిమ్మల్ని అనమని నేను అన్నాం. నేను చదువుకుంటూ పెడతా, మీరు వినండి. అర్థమైందా? యస్త్వయామి హితః పూర్వం ధర్మశ్చ-సద్భక్తిలక్షణః వర్ణాశ్రమాచారవతాం సర్వేషాం ద్విపదామతి యథానుష్ఠీయమానేన త్వయి భక్తిర్నరాణం భవేత్ సధర్మేరాణవిందాక్ష తస్సమానుఖ్యమర్హసి పురా కిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో యత్తేన హంసరూపేణ బ్రాహ్మణేన ఖ్యాప్తమాధవ స ఇదానీం సుమహత కాలేన మిత్రకర్షణ న ప్రాయో భవితా మర్త్యలోకే ప్రాగానుశాసితః వక్తా కర్తా వితా నాన్యో ధర్మస్యాచ్యుత తేభ్యుయి సమయామపి వైరించ్యాం యత్ర మూర్తిధరా కళా కర్త్రా విత్రా ప్రవక్తా చ భవతి మధుసూదన త్యక్తే మహీతలే దేవ వినష్టం కప్రవక్షతి తత్వం న సర్వధర్మజ్ఞ ధర్మస్వద్భక్తిలక్షణం యథా యస్య విధీయేత్ తథా వర్ణాయ మే ప్రభో అని ఆయన యొక్క సంస్కృతంలో అడిగిన సందేహం ఇది. అంటే ఇది ఒరిజినల్గా ఉద్ధవగీతలో ఉన్నటువంటి సంస్కృతం అన్నమాట. ఇది అక్కడక్కడ మనకు చూపించడానికి ఆయన పెట్టారు ఈ మహానుభావుడు శాస్త్రి గారు. ఓకే, ఇప్పుడు దీన్ని తెలుగు మనం మాట్లాడుకుందాం. వర్ణాశ్రమ ధర్మాలు ఇప్పుడు అయిపోయింది. మనం ఏమిటి ఆయన పరమాత్మ యొక్క సంబంధించిన వరకు కావాల్సినవన్నీ తెలుసుకున్నాం. భక్తి ఎట్లా ఉండాలి, జ్ఞాని ఎట్లా ఉండాలి, యోగి ఎట్లా ఉండాలి, తర్వాత ఏ విధంగా చేయాలి, ఆహార విహారాలు ఎలా ఉండాలి, తర్వాత ఆశ్రమ ధర్మాలు. ఇక్కడ వర్ణ ఆశ్రమం అన్నాడు. ఆశ్రమ ధర్మాలు ఆల్రెడీ మనం చూసేసాం. ఏమిటి? బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఈ 4 గురించి ఆల్రెడీ చెప్పటం. సన్యాసులు ఎట్లా ఉండాలి, పంచసూనాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి అయిపోయినాయి. ఏ విధంగా పంచసూనాలు మనం దాంట్లో చదివాం. ఓకే, రైట్, సరే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమిటి? ప్రపంచంలో మరి గుణత్రయ విభాగంలో ఆయన నేను వర్ణాలు నేనే సృష్టించానని చెప్పాడు కదా. సో ఆ దానికి సంబంధించిన దాన్ని ఈడు అడుగుతున్నాడు. అంటే దాదాపుగా భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఇక్కడ మళ్ళా చెప్పబడుతున్నాయి. అది మనం గ్రహించుకోవాలి. తర్వాత ఉద్ధవుడు ఇలా ప్రార్థించాడు. ఓ మాధవ, మధుసూదన, మానవోద్ధారక, తమరు మొదట వర్ణాశ్రమ ధర్మపాలకులకు
సామాన్య మానవ మాత్రులకు భక్తి సంప్రాప్తించు ఉపదేశాలు చేశారు. ఇది 2 రకాల వాళ్ళకి. వర్ణాశ్రమ ధర్మం చేసేవాళ్ళకి మనం చూసాం కదా, బ్రాహ్మణుడు మన వాడెవడో బ్రహ్మచారి ఎట్లా ఉండాలి, వీడు ఎట్లా ఉండాలి, వాడు ఎట్లా ఉండాలి, అందరూ అవన్నీ చూసాం కదా. సో వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెప్పడం జరిగింది. అట్లాగే సామాన్య మానవ మాత్రుడు అంటే మాకు ఏ ప్రజ్ఞ లేదు, సంసారంలో ఉన్నాం, అటువంటి వాడు గృహస్థుగా ఉండి ఏ విధంగా ఉండాలో దానికి చెప్పావు. భక్తి సంప్రాప్తించి ఉపదేశాలు చేశారు భక్తి యోగంలో. తర్వాత ఇప్పుడు మానవుడు ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ పరమ పవిత్రమైన తమ చరణాలపై గాఢమైన భక్తిభావం ఎట్లు కలిగి ఉండాలో వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంటే వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తూ ప్రగాఢమైనటువంటి భక్తిభావం కలిగి పరమాత్మ చరణాల మీద వాడు ఏ విధంగా నమ్మకం పెట్టుకుని ఉండాలో చెప్పమని అడుగుతున్నాడు. అర్థమైందా? సో ప్రభు ప్రథమంలో హంసరూపం ధరించి బ్రహ్మాదులకు పరమధర్మం బోధించారు. మనం మొట్టమొదటిలో చూసాం. సనక సనందనాదులు వాళ్ళందరూ కూడా అసలు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, అది ఇది ఏమిటి చెప్పి ఆయన అడిగినప్పుడు ఈయన హంసరూపం ఇచ్చాడు. బ్రహ్మగారు చెబుదామని ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కాల. అప్పుడు ఒక హంస వచ్చి వాలింది. విష్ణు పరమాత్మే హంస రూపంలో వచ్చాడు. నీవెవరు అని ప్రశ్నించారు వీడు. ప్రశ్నించినప్పుడు మీరు అడుగుతోంది కనబడే శరీరాన్న దాని లోపల ఉన్నదన్న ఇది ఈ తేడా కూడా తెలియకుండా మీరు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు, మీకు అసలు జ్ఞానం ఏముందని అడిగాడు. అర్థమైందా? హంస అంటే యాక్చువల్గా ఏంటి, నీలో ఉన్నటువంటి ప్రాణవాయువు. సో అది నేను, దాన్ని తిరగవేస్తే హంస. సో అందుకోసమే అక్కడ హంస రూపంగా చెప్పడంలో ఉన్న రహస్యం ఏమిటంటే నాన్న, కేవలం హంసకి మాత్రమే నీళ్లు పాలు కలిపిస్తే రెండింటినీ విడదీసి పాలను మాత్రం తీసుకునేటువంటి శక్తి ఉంది. మనమేంటి కనపడితే గ్లాసు నిండా ఉంటే చాలు గర్రం తాగటమే పని. ఇది కాదు, విడదీసి తాగుతుంది అది. అంటే ఇక్కడ హంస అంటే నువ్వు పరమాత్మ యొక్క రూపంగా అనుకుని సోహం నేను అది అయ్యున్నాను అన్నప్పుడు నీవు ప్రపంచంలో పరమాత్మకు సంబంధించిన విషయాలను మాత్రమే తీసుకోవాలి తప్ప ప్రాపంచ విషయాలను తీసుకోవడానికి వీల్లేదు. నలుపు అంటే దరిద్రం ప్రపంచం, తెలుపు అంటే పరమాత్మ, ఆయన వైటు ప్రకాశం. సో దాన్ని మాత్రమే అది స్వీకరిస్తుంది, నలుపుని స్వీకరించదు. ఆ శక్తి నీకు రావాలంటే యోగం రావాలి, అప్పుడు నువ్వు హంసగా మారుతావు. అందుకే ఆయన రామకృష్ణ పరమహంస. అర్థమైందా? అది సరే, ఓకే. సో వీళ్ళు పవిత్రమైన తమ చరణాలపై వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ భక్తిభావంతో ఎట్లా నీ మీద ఉండాలి వాళ్ళు, అది చెప్పమని అడిగాడు. ప్రభు ప్రథమంలో హంసరూపం ధరించి బ్రహ్మాదులకు పరమధర్మం బోధించారు. ఏమిటి చేయాలనేది ఆత్మజ్ఞానాన్ని గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, పరమధర్మం. కానీ బహుకాలం గడిచిన కారణంగా ఇప్పుడు ఆ ధర్మాలు మనుష్యులలో లోపించినట్లు కనపడుతున్నాయి. అసలు అటువంటి ధర్మం ఉందనే సంగతి కూడా మనకు తెలియదు కదా. తర్వాత ఇప్పుడు అవి ఎక్కడా లేనట్టే ఉన్నాయి, అంటే అవి లుప్తం అయిపోయినాయి అన్నమాట. భగవద్గీత చెప్పేటప్పుడు కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను సృష్టి ఆదిలో సూర్యుడికి నేను ఉపదేశించాను, సూర్యుడి ద్వారా మనువు వాళ్ళకి వచ్చింది, వాళ్ళ ద్వారా రాజఋషులు కొంతమంది దీన్ని అనుష్ఠించారు, సాధన చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది లుప్తం అయిపోయింది, అందుకని మళ్ళీ అర్జునుడి రూపంలో ఉన్న నీకు నేను మళ్ళీ బోధ చేస్తున్నానని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయమైనా సరే కనకయ్య బాగా తెలుసుకోండి, ఏ విషయమైనా సరే కొంతకాలం తర్వాత మనం దాని యందు అయిష్టత రావడం కానీ, మరిచిపోవడం కానీ, లేక అది వింటే బోరు కొట్టడం కానీ మనకి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మనకెప్పుడు ప్రతిదీ కొత్తగా కావాలి, కొత్తగా కావాలి, కొత్తగా కావాలని ఉంటుంది. మనమేమో పాతవాళ్ళం, ఆ సంగతి జ్ఞానం లేదు మనకి. మనం పాతవాళ్ళం ఎందుకన్నాను నేను చెప్పండి. జీవుడుగా నువ్వు కొన్ని లక్షల జన్మలు ఎత్తుకుంటూ తిరుగుతూ వస్తున్నావు, ప్రతిసారి శరీరం మార్చుకుంటున్నావు. శరీరం మార్చుకున్నప్పుడల్లా నీవు కొత్తవాడని అనుకుంటున్నావు, కానీ నీ లోపల ఉన్న సరుకు పాత సరుకే రాయ్యా. అర్థమైందా? ఆ పాత సరుకు ఏమవుతోంది, కాలక్రమంలో నువ్వు జన్మలు మార్చుకుంటూ శరీరాలు మార్చుకుంటూ వచ్చేప్పటికి పాతగా చెప్పిన జ్ఞానం పోతోంది.
అందుకని ప్రతిసారి నీకు కొత్తగా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? ఎందుకు మాటి మాటికి మీరు విడమర్చి మళ్ళీ చెప్పడం జరుగుతుందంటే నువ్వు ఆనందంగా విని మర్చిపోవడం నీ జన్మ హక్కుగా మారిపోయింది కదా. కాబట్టి నేను మళ్ళీ గంట కొట్టి ఇదని చెప్పాల్సిన అవసరం వస్తుంది. అందువలన చెప్పిందే చెబుతున్నాడు గురువుగారు, కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, బాగా సినిమా స్టోరీలాగా తెలుగు సీరియల్ లాగా ఉత్సాహం కలిగేటట్టుగా ఏం చెప్పటం లేదు అని మీకు బాధ కలుగుతుంది. అది కలగకూడదు. నువ్వు ఆ తెలుగు సీరియల్లో మొదలుపెట్టినప్పటికన్నా నువ్వు పాత వాడివి. 84 లక్షల జన్మలు నీ చరిత్ర మొదలైతే అయిన తర్వాత దీనికి వచ్చావు. వస్తే పోనీ 84 జన్మలు ఎత్తిన తర్వాత వచ్చిన జ్ఞానం ఏమైనా కొద్దిగా ఉందా? అది లేదు. చేసిన పాపిష్టి పనులు మాత్రం నెత్తిన పెట్టుకుని వచ్చాం. ఉన్న విషయం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఆ దరిద్రం అంతా వదిలించుకోవాలంటే ఇవన్నీ కడుక్కోవాలి కదరా అయ్యా. ఆ కడగటానికి చేసే ప్రయత్నమే ఇప్పుడు చేసేది. దీనికేమో నీకు నువ్వు రోజు రుద్దుతున్నావు, నాకు తలంతా మంటగా ఉంది, రుద్దొద్దని నువ్వు అంటున్నావు. ఏది ఉందో అది అట్లా ఉండనే. అవునా కాదా? ఓకే, వెరీ గుడ్. సరే. సో బ్రహ్మాదులకు పరమధర్మం బోధించారు. కానీ బహుకాలం గడిచిన కారణంగా ఇప్పుడు ఆ ధర్మాలు మనుషులలో లోపించినట్లుగా అనిపిస్తున్నాయి. ఎక్కడా లేనట్లే ఉన్నాయి. ఎవరి దగ్గర ఆ ధర్మము పరమధర్మం ఏమిటనేది తెలియదు. మన ఉత్తి ధర్మమే తెలియదు, పరమధర్మం మనకేం తెలుసు? అర్థమైందా? ధర్మము పరమధర్మము మనకు ఉత్తి ధర్మమే తెలియదు. నువ్వేది చేస్తే అదే ధర్మం కదా. అది మానాలి బిడ్డ, అది అంతే, అంతకని. తర్వాత అచ్యుత అనంత, ఈ భూలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ వేదాలు మూర్తిమంతంగా సర్వాంగ సంపూర్ణ సౌందర్యంగా వృద్ధి పొందాలంటే తమ కృపాకటాక్షం కర్తవ్య ప్రబోధం నిత్యం జరుగుతూ ఉండవలసిందే. ఇప్పుడు మీకు సమాధానం వచ్చింది నేను చెప్తున్న దానికి. అంటే ఇక్కడ భూలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కడైనా సరే వేదాల యొక్క జ్ఞానం మూర్తిమంతంగా తర్వాత సర్వాంగ సంపూర్ణ సౌందర్యంగా వృద్ధి పొందాలంటే ఇప్పుడు మనందరికి కావాల్సింది ఏంటి? వేదాల్లో చెప్పినటువంటి రహస్యమే కదరా నాన్న. అవే కదా భగవద్గీత కింద ఉపనిషత్తుల కింద మారి వచ్చింది. సో అది నీకు శక్తివంతంగా తెలిసేట్టు చేయాలంటే భగవంతుడి యొక్క కృపాకటాక్షం అంటే నీకు తెలియ చెప్పాలి, నిన్ను ఉద్ధరించాలి అనేటువంటి విషయం. తర్వాత నీ కర్తవ్య ప్రబోధం. అర్జునుడు భగవద్గీతలో అర్జునుడికి చేసింది అదే కదా. సో ఇక్కడ కూడా జరుగుతోంది, మీకు కర్తవ్య ప్రబోధమే చెప్పబడుతోంది. మా దురదృష్టం మీద అర్థం చేసుకోవట్లేదు. నేనేం చేయను? నీ కర్తవ్యం ఏమిటో చెప్తున్నాను నేను. రాగానే జన్మెత్తేయంగానే మనకు తెలివితేటలు అన్నీ వచ్చేసినాయి, అన్నీ మనకు తెలుసని అనుకోవడం తప్పు. మనకేమీ తెలియదు, ఉత్తి ధర్మమే తెలియదు. పరమధర్మం గురించి మీకు మనకు ఎవరికైనా ఐడియా ఉంది? కాబట్టి ముందు ధర్మం అనేటువంటి ప్రాతిపదిక పునాది గట్టిగా వేసుకుంటే పరమధర్మం గురించిన ప్రయత్నం మనం పైకి వెళ్ళచ్చు. దానికి ఉదాహరణ మనం అది ఎప్పుడో వినేటప్పుడు చెప్పుకున్నాం. ఏమని? ఎవడైనా బిల్డింగ్ కడదాం అనుకున్నప్పుడు కింద పునాది, తర్వాత మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు చేసి 4వ అంతస్తులో హాయిగా పడుకోవచ్చు అని చెప్పాం. అది కాకుండా ఎవడైనా బిల్డింగ్ కడదాం అనుకుంటే అది గాలిలో మేడగట్టినట్టుగా ఉంటుందని ఏదేదో చెప్పేటప్పుడు దేంట్లోనో వచ్చింది. అది దీంట్లోనే వచ్చిందేమో నాకు తెలియదు. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మేము చేస్తుంది ఏంటంటే మీకు పునాది వేస్తున్నాం. అర్థమైందా? పునాది గట్టిగా ఉంటే కానీ తర్వాత నీ ప్రయత్నం పైకి వెళ్ళదురా అయ్యా. నువ్వేమిటంటే డైరెక్ట్గా రావడం, ఆశ్రమంలోకి వచ్చి కూర్చోగానే నాకు జన్మరాహిత్యం, నేను 4వ అంతస్తులో కూర్చుంటాను అని అంటున్నారు. ఆలోచన చేసుకోండి, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఏరా కనుక మనందరికి కావాల్సిన జన్మరాహిత్యమే కదా. కానీ దానికి పునాది మనం ఎంత గట్టిగా వేసుకుంటున్నాం అది చెప్పండి. ఇక్కడ ఉంది మనలో లోపం. అది ఇప్పుడు ఆ సంగతే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇవి బయటికి కర్తవ్య ప్రబోధం నిత్యం జరుగుతూ ఉండాలంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ రోజు ఎందుకు చెప్తున్నాము? ఎందుకని? నిన్న తిన్న అన్నము కూర నీకు గుర్తులేదు. నేను చెప్పిన విషయం ఏం గుర్తుంటుందిరా? గుర్తుండదు.
అందుకని నిన్నటిది బోంగా బ్రష్తో తోముకుంటావు కదా పొద్దున్నే పళ్ళు తినడానికి అంటే అది మళ్ళీ ఇవాళ తోమాలి నేను నీకు తోమితే వాళ్ళు చెప్పేది మళ్ళీ గుర్తుంటుంది మళ్ళీ రేపు పొద్దున మామూలే అది వేరే సంగతి అర్థమవుతుందా నిన్ను కాదు అనేది నువ్వు మొహం సీరియస్గా పెట్టకు అర్థమైందా ఎందుకంటే కొంతమందికి ఆ దుర్లక్షణాలు ఉంటాయి వాడినే అంటున్నారు అనుకుని ఇలా చూస్తుంటారు అది పెట్టుకోకండి అది చెప్పేది అందరికీ అర్థమైందా రైట్ తర్వాత ఈ మహత్కార్యం తమరు కాక ఎవరు నిర్వహింపగల సమర్థులు స్వామి ఈ నిత్య ప్రబోధం కర్తవ్య ప్రబోధం చేయగలిగింది నువ్వు ఒక్కడవే ఎందుకని అందరి మీద నీకు కృపా కటాక్షం ఉంది అంటే కరుణతో కూడినటువంటి జాలితో కూడినటువంటి దయ నీకు అందరి మీద ఉంది అందువలన కర్తవ్య ప్రబోధం నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ఇంకెవరికి లేదు ఆ శక్తి స్వామి ప్రబోధాలు జరిగి నిత్య ఆచరణలో నిత్య అనుభవంలో విరాజిల్లాలి అంటే వేద పోషణ జరగాలంటే తమ సంకల్పం అత్యవసరం అంటే ఇప్పుడు నీకు నిత్యం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నీ యొక్క నిత్య ఆచరణలో ఆ జ్ఞానం రావాలి నీకు చెప్పబడుతున్నటువంటిది ఏది కర్తవ్య ప్రబోధం చేస్తే నీ యొక్క రోజువారీ ప్రవర్తనలో ఆ మార్పు రావాలి నిత్య ఆచరణలో తర్వాత నిత్య అనుభవంలో నీకు యోగంలో కూర్చొని కలిగేటువంటి అనుభవంలో కూడా అదే కనపడాలి తర్వాత అది విరాజిల్లాలంటే వేద పోషణ జరగాలంటే ఇప్పుడు నీకు చెప్పడం వలన ఏం జరుగుతోందిరా కనకయ్య నీకు చెప్పడం వలన కనకయ్యకు ఒక్కడికే చెప్తున్నామా కాదు మొత్తం వేదాన్ని పోషిస్తున్నాం మనం అందరికీ తెలియపరచడానికి వేదాన్ని అందరికీ తెలియజెప్పడానికి వేద పోషణ చేయడానికి నిన్ను ఎదురుకుండా పెట్టుకుని చెప్తున్నాం ఏ విధంగా అయితే అర్జునుడిని ఎదురుకుండా పెట్టుకుని జగత్తు మొత్తానికి ఆయన భగవద్గీత చెప్పాడో ఆ విధంగా వేద పోషణ కోసం పరమాత్మ అనుగ్రహంతో గురుదేవుల అనుగ్రహంతో ఈ జ్ఞానాన్ని నిత్య పోషణంగా మీకు చెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నది దయచేసి ఇది చూడండి చెప్పేటప్పుడు ఏదో ఉదాహరణ కోసం ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా మీకు ఒక సంఘటన ఒక విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఉదాహరణ చెప్పాలి కదా అప్పుడు కదా మనకు సిద్ధాంతం అర్థమయ్యేది లేకపోతే రాద్ధాంతం అవుతుంది అది కదా సో అందుకని ఉదాహరణ చెప్పేటప్పుడు బయట ఎవరినో మనం తీసుకుని మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కనీసం మీరైతే మా పిల్లలు కాబట్టి మీ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాం దాన్ని మీరు వెంకటరెడ్డి కోపం చేసుకోవద్దు చెప్తున్నా అర్థమైందా నేను బయట వాళ్ళ మీద ఎవరి మీద పెట్టి ఉదాహరణ చెప్పను తప్పది అందుకని మీరు నా పిల్లలు నీ మీద కొంత స్వతంత్రం ఉందని నేను అనుకుంటున్నా కాబట్టి నిన్ను ఉదాహరణగా పెట్టి మాట్లాడుతూ ఉంటాను నన్ను అన్నాడని నువ్వు వెనక వెళ్ళిపోయి ఏడుచుకుని మూతిలో లాక్కుంటే నేనేం చేయలేను అర్థమైందా రైట్ వెరీ గుడ్ ఈ వేద ధర్మాలు నడిపే ప్రవర్తకులు ప్రబోధకులు సంరక్షకులు సందీపకులు తమరే ప్రభు అంటే ఇక్కడ ఎంత చక్కని మాట వేశాడో లోపలికి ఆలోచించాలి కొద్దిగా అంటే ఈ వేద ధర్మాన్ని నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళు ప్రవర్తకులు ప్రవర్తకులు అంటే చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత ప్రబోధం చేసేవాళ్ళు వాళ్ళు తర్వాత సంరక్షకులు అంటే ఈ వేదాన్ని సంరక్షించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చేయి అడ్డం పెట్టి కాపాడుతుండేవాళ్ళు తర్వాత సందీపకులు తమరే ప్రభు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్న ప్రతిసారి పరమాత్మ రాడు ఎవరైతే ఆ విద్యని 10 మందికి తెలియడానికి ఈ రూపాల్లో చేస్తున్నారో వాళ్ళు భగవంతుడి ప్రతినిధులు అర్థమవుతుందా అది తెలుసుకోవాల్సిన రహస్యం సో ఎవడైతే నీకు ఆత్మజ్ఞానాన్ని చెప్పి నీకు ఒంటికి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు భగవంతుడి తరఫున నీకు ప్రయత్నం చేస్తున్నాడు అది తెలుసుకోండి అర్థమైందన్న ఆ మాట అన్నాడు ఈ మాట అన్న కోపం పెట్టుకుంటే మీ దురదృష్టం ఏం చేస్తాం ఎందుకని శరీర ధ్యాస వదిలేయండిరా పరమాత్మ స్వరూపంలోకి రండి నువ్వు పరమాత్మ ప్రతినిధివి నువ్వు దీనికి రా శరీరం గురించి పట్టించుకోదంటే నేను దాంట్లోనే ఉంటాను గురుగారు ఏమైనా సరే నేను రాను నువ్వు నన్ను అంటావా నాకు తెలియదు అంటావా నాకు చేత కాదంటావా నాకు కోపం వస్తుంది ఇది కాదు చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఈ వేద ధర్మాలు నడిపే అంటే నడిపించేవాళ్ళు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడా ఏరా ఒకసారి చెప్పండి ఓ 25 ఏళ్ల క్రితం చంద్రయాన్లో వచ్చాడు మనకి ఆ వేదంలో చెప్పినవే కదా ఆయన చెప్పింది
దాన్ని అందుకునే మార్గం మనకు చూపించాడు కదా. సో ప్రవర్తకులు, ప్రబోధకులు, సంరక్షకులు, సందీపకులు తమరే ప్రభు. సో ఆయన గట్టిగా మాట్లాడితే కృష్ణ పరమాత్మ యొక్క ప్రతినిధి చంద్రయారులు మనకు సంబంధించినంతవరకు. అట్లా ఏ గురువుకు ఆ గురువు ఉన్నారు, అందరూ గొప్పవాళ్ళే. మనం ఇంకొకళ్ళు గురువు తప్పని చెప్పకూడదు, అది మన రైట్ కాదు. అది నా గురువు గొప్పవాడు, ఇంకోటి గురువు తక్కువవాడు అని అనకూడదు, అది తప్పు. అంటే నువ్వు నిజం తెలుసుకోలేదని అర్థం. అర్థమైందా? తర్వాత పూర్వం మధుదైత్యులను సంహరించి వేదమాతను కాపాడారు. సో ఎప్పుడు ఏ కాలంలోనూ దుర్మార్గం చేసేవాళ్ళు ఉంటారు కదా. సో వేదాలను ఎత్తుకెళ్ళిపోయాడు మధుదైత్యులు అనేవాడు. మధుసూదన అదే అనుకుంటానేమో, మధుసూదన. ఆ మధు అనేటువంటి రాక్షసుడు వేదాలను ఎత్తుకెళ్ళిపోవడం ఏం చేస్తే వాడిని సంహరించి ధనించి వేదాలను కాపాడాడు. అందుకని అప్పటి నుంచి ఆయన మధుసూదనుడు అయ్యాడు. సంహరించి వేదమాతను కాపాడారు. అట్టే ఈ కాలంలో ధర్మాలను రక్షించాలి. అప్పుడు నువ్వు చేసావు, ఇప్పుడు కూడా అవసరం ఉంది. ధర్మం రక్షించబడాలి. ధర్మం రక్షించబడి అందరికీ అర్థమయ్యి అనుభవంలోకి వచ్చి దాన్ని వాళ్ళు ప్రవర్తనలో తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు పరమధర్మానికి వెళ్ళే అవకాశం వస్తుంది. పరమధర్మం అంటే మోక్షము, జన్మరాహిత్యము. ఏనన్నా? కాబట్టి పునాదిని గట్టిగా వేసుకోవడానికి ప్రయత్నం చేసి సాకారం చేస్తున్నారు ఇప్పుడు గురువు రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని సంరక్షకులనుకో, ప్రవర్తకులనుకో, ప్రబోధకులనుకో, ఎలా అన్నానుకో. అర్థమైందా? తర్వాత స్వయంజ్యోతి స్వరూప పరంజ్యోతి పరమాత్మ తమరు పృథివీ నుండి నిష్క్రమించినట్లయితే ఇక సర్వధర్మాలు దారి తప్పుతాయి. ఎందుకని? ఒకసారి అర్జునుని యుద్ధం చేయమన్నప్పుడేమో భ్రష్టాచారం అయిపోతుంది, అన్నీ నాశనం అయిపోతాయి, కులధర్మాలు పోతాయి, ఇవి పోతాయి, ప్రపంచం అంతా ధర్మ అసంబద్ధంగా అయిపోతుందని అక్కడ వాడు బాధపడ్డాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు తెలుసా? వీడు ఈ మాట అంటానికి కారణం ఏమిటి అంటే, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చి కృష్ణ పరమాత్మని, అయ్యా తమరు తీసుకున్న అవతారం పని అయిపోయింది, ఇక మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పారు కృష్ణ పరమాత్మకి. చెప్తే కొద్ది పని మాత్రం మిగిలింది. మా కులంలో పుట్టిన యాదవులు ఇంకా గర్వంతో బాగా మదించి ఉన్నారు, వాళ్ళని కొద్దిగా నేను సాఫు చేసిన తర్వాత పైకి వస్తానని చెప్పాడు. ఆ మాటలు వీడు విన్నాడు. సో కృష్ణుడు వెళ్ళిపోతాడనే సంగతి వాడికి తెలిసింది. అందుకని ఇప్పుడు వాడేమంటున్నాడు, తమరు ఈ పృథ్వీ నుండి నిష్క్రమించినట్లయితే ఇక సర్వధర్మాలు దారి తప్పుతాయి. నువ్వు ఉన్నావు గనక ఎక్కడ అవసరమైతే అక్కడలో ఒక చోట నరికి కాలు చేయి తీసేసి ఏంటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నావు కనుక ధర్మం నిలబడుతుంది. సో ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని రక్షించడానికి కాళ్ళు చేయి నరికే పని చేయాలి. అది చెప్పేది ఇది అర్థమైందా? నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. కాళ్ళు చేయి నరకకుండా ఉన్నంతవరకు గొప్ప విషయం. మారలేదనుకో, కాలు చేయి అవసరమైతే నరకాలి, అంతే. మాట వినకపోతే ఏం చేస్తావురా? పేకాలు రెండు. అది అర్థమైందా? సో సర్వధర్మాలు దారి తప్పుతాయి, భ్రష్టం అయిపోతుంది. అంటే ఏముండవు, వాయు వరుసలు ఉండవు. ఇప్పుడు జరుగుతుంది అదే. అప్పుడు ధర్మాల్ని గురించి బోధించేవాడే ఉండడు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళని, ప్రవచనాలు చెప్పేవాళ్ళందరినీ మీరు ఏదో విధంగా ఏడిపిస్తున్నారు కదా, అందరి చేత క్షమాపణ చెప్పిస్తున్నారు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వాడు ఎప్పుడో మాట్లాడిన మాటలన్నీ బయటికి తీసి అవి ప్లే చేసి వాడిని క్షమాపణ చెప్పాలనే ఉద్దేశానికి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటేం లేదు. ఓకే. తర్వాత అనుసరించేవాడు అసలే కనిపించడు. సో ధర్మాన్ని గురించి చెప్పి ప్రబోధం చేసేవాడు కనుక లేకపోతే, ధర్మం గురించి పరమాత్మ అనుగ్రహం లేకపోతే ధర్మం గురించి బోధించేవాడు ఉండడు. ఎందుకని? వాడు నోరు తెరిచి వాడిని కొడుతున్నారు, ఏం చెప్పినా ఒప్పుకోట్లా మీరు. తర్వాత అసలు అనుసరించేవాడు అంతకన్నా కనిపించడు. చెప్పేవాడు ఉండడు, దాన్ని అనుసరించేవాడు అంతకన్నా ఉండడు. ఇటువంటి దుర్మార్గ పరిస్థితి, దురదృష్ట పరిస్థితి వస్తుందని బాధపడుతూ ఉద్ధవుడు కృష్ణ పరమాత్మని అడిగాడు. ఓకే. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.